మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. వారి మరణను ఆయన మరువడు. 9వ కీర్తన 12వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే దేవునికి మొరపెడతారో ఆ మొరను ఆయన వినకుండా ఉండేటువంటి వాడు కాదు అని అంటున్నాడు. నీవు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి మొర్రపెట్టినా ఆయన నీకు సమాధానం ఇచ్చేటువంటి వాడుగా, ఆయన నీకు విడుదలను దయచేసేటువంటి వాడుగా మనకి కనపడుతున్నాడు పిల్లరా. అయితే నీవు చేసేటువంటి మొర్ర యథార్థవంతమైనటువంటి హృదయంతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి చిన్నలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎన్నిక లేని వారు కానివ్వండి, ఎవరు మొర్ర పెట్టినా ఆయన దానికి జవాబును దయచేసేటువంటి వాడుగా, ఆ మొర్రను విని దానికి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడు పిల్లలు. ఈ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని నుంచి కనుక గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో కలిసి బహుజన సమూహంతో ఎరికో నుంచి ఆయన వెళుతున్నప్పుడు బర్తిమయి అనేటువంటి ఒక గుడ్డివాడు ప్రభు ఆ దారిని వస్తున్నాడని విని, ఆయన నా గుడ్డితనాన్ని తీసివేస్తాడు, ఆయన నా జీవితానికి సమాధానమును దయచేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు, నాకు చూపును దయచేస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఆయన వెళుతున్నప్పుడు, ఆయన దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు గురించి విన్నటువంటి అతడు ఆయన మాత్రమే నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా కేకలు పెడుతున్నాడు. దావీదు కుమారుడైనటువంటి యేసు నన్ను కరుణించుమని కేకలు పెట్టినప్పుడు ఆ జనసమూహంలో వెళ్తున్నటువంటి అనేకులు వానిని గద్దించి నువ్వు అరవబాకు ఊరుకో అన్నప్పుడు అతడు మౌనము దాల్చలేదు, ఊరుకోలేదు. కానీ వాడు మరింతగా కేకలు పెట్టినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. ఓరకుండమని అనేకులు వానిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. కాబట్టి ఆ కేకలను విని దేవుడు వెళ్ళిపోయేటువంటి వాడు కాదు, కానీ ఆ కేకలను ఆయన మర్చిపోయేటువంటి వాడు కాదు. కానీ ఇదిగో గ్రుడ్డివాడు పిలిస్తే నేను ఆగాలా అనేటువంటి ఆలోచన ప్రభువుకి లేదు. కానీ అప్పుడు యేసు నిలిచి వానిని పిలువమని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నాడు. ధైర్యము తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పారు. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు నడిచి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మనము ఏ పరిస్థితుల్లో ఉండి మొర్రపెట్టినా ఆయన మన మొర్రను ఆలకించేటువంటి వాడే, కానీ వినకుండా ఉండేటువంటి వాడు కాదు పిల్లరా. కాబట్టి బర్తిమయి కేకలు వేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి జనసమూహం అంతా నువ్వు వాడిని గద్దించారు, కానీ వాడు ఆ గద్దింపును ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వాడు మరింతగా బిగ్గరగా కేకలు వేసినట్లుగా మనం గమనించవచ్చు. తద్వారా ప్రభువు ఆగడము, వానిని పిలిచి నేను నీకేమి చేయకూరుచున్నాను అని అడగడం, వాడు స్వస్థత కావాలి అనగానే ప్రభువు వాణ్ణి స్వస్థపరిచినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియులారా, మన ప్రభువు మన యొక్క మొర్రను విడిచిపెట్టేటువంటి వాడు కాదు, వినకుండా ఉండేటువంటి వాడు కాదు. కానీ ఆయన మన మొర్రను ఆలకించి మనకు విడుదల దయచేసేటువంటిగా దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము నీ సమస్య ఏదైనప్పటికీ కూడా, ఒకవేళ నీవు మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా నీ మొర్రను ప్రభువుకి కనుక నువ్వు వినిపించినట్లయితే ఆయన నీ మొర్రను ఆలకించి నీకు విడుదలను, స్వస్థతను, సమాధానమును ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఏ మాత్రం కూడా సందేహించనక్కర్లా. ఎవరైనా మనం చూసి నవ్వుతారేమో అనేటువంటి బాధ అక్కర్లేదు. కానీ వాడు మరింతగా కేకలు వేసి వాడు గుడ్డితనాన్ని పోగొట్టుకున్నట్లుగా మనము కూడా ప్రభు సన్నిధిలో మొర్రపెట్టుకుందాం. మనకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, సమాధానం లేనటువంటి స్థితి నుంచి, అప్పుల నుంచి, బాధల నుంచి స్వస్థతను
మనం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు మీకు వందనాలు తండ్రి. వారి మరణం ఆయన మరువడు అనేటువంటి వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకొని మనకున్నటువంటి ప్రతి సమస్యను ఆయన చెంత పెట్టి దాని నుంచి విడుదల పొంది ఆయన సమాధానముతో సంతోషంతో ఉండే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.